ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యములో నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ందరినీ మరొక్కసారి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభు నామములో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు తన ఉచిత కృపను బట్టి మనలందరినీ ఈ విధంగా సజీవులుగా నిలువబెట్టి ఈరోజు మనందరం ఒకరికొరకు ఒకరు ప్రార్థించడానికి, దేవుని మాటలు వినడానికి, ఆయనతో సహవాసం చేయడానికి గొప్ప ధన్యతను అనుగ్రహించారు. ఆయన ఇచ్చిన భాగ్యం బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాను. ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? ఉదయాన దేవుని కృపను బట్టి బాగున్నారు కదా? ఏ యోగ్యత లేని మనలను, ఏ అర్హత లేని మనలను విడిచిపెట్టక ప్రతిరోజు మనతో మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఏ విధము చేతనైనా మనము సంపూర్ణ సత్యంలోనికి నడిపించబడాలని దేవుడు ఎంతగానో కోరుతూ ఉన్నాడు మనని గూర్చి. ఇక్కడ ఏ విధంగా మనందరం కలిసి దేవుని స్తుతిస్తున్నామో, ఏ విధంగా కలిసి ప్రార్థిస్తున్నామో, అదేవిధంగా మనందరం కూడా ప్రభు సన్నిధిలో నిత్య రాజ్యంలో కూడా కలిసి స్తుతించాలని, ఆయనతో నిత్య సంతోషంలో మనందరం కలిసి ఉండాలని ఆశించి ఆయన ప్రతిరోజు మనతో మాట్లాడుతున్నారు. ఇంతగా మన గురించి ఆలోచిస్తూ, ఇంతగా మనల్ని పట్టించుకుంటూ, ఎవరు మరిచినా ఎవరు విడిచినా ఆయన మాత్రం మరిచిపోక విడిచిపెట్టక మనల్ని వెంబడిస్తూ ఉన్నారు. ఇంకా మనల్ని ప్రేమిస్తూ, ఇంకా మనపై కృప చూపిస్తూ నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి మీ పరిస్థితులు ఏ విధంగానూ ఎంత మాత్రం భయపడకండి. గొప్ప దేవుడు మనకున్నాడు. ఆయనపై విశ్వాసం ఉంచండి. మీ ప్రతి ప్రార్థన అవసరత నాకు తెలియచేయండి. తప్పకుండా మీ కొరకు ప్రార్థిస్తాము. మీరు పెడుతున్న ప్రతి కామెంట్ చదువుతున్నాను. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మన ఆత్మీయ కుటుంబం కూడా మీ కొరకు ప్రార్థిస్తున్నారు. మీరు కూడా అందరి కొరకు ప్రార్థించండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనము. మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలువబడి ఉన్నాడు. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రభు నీ పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడనేది ఈరోజు నీకు తెలియజేయడానికే ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఎక్కడో లేడు. ఆయన నీ ప్రక్కనున్నాడు. ఆయన నిన్ను వెంబడిస్తూ ఉన్నాడు. నీకు సమాధానం అనుగ్రహించాలని, నిన్ను నెమ్మదితో నింపాలని, నీ జీవితంలో అద్భుతం చేయాలని, నిన్ను కరుణించాలని ఆయన నీ దగ్గర నిలువబడి ఉన్నాడు. మొదట మనం ఆయనను ప్రేమించలేదు, మనం ఆయనను వెతుక్కుంటూ వెళ్ళలేదు. కానీ ఆయనే తన అపరిమితమైన ప్రేమతో మనల్ని వెతుక్కుంటూ లోకానికి వచ్చారు. నిజంగా ప్రభు ఈరోజు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నారంటే, నీ తల్లి కంటే, నీ తండ్రి కంటే, నీ అన్నదమ్ముల కంటే, నీ భర్త కంటే, నీ భార్య కంటే, నీ పిల్లల కంటే, నీ స్నేహితుల కంటే, నీ బంధువుల కంటే, అందరికంటే ఎక్కువగా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ కొరకు ఆయన నిలువబడి ఉన్నాడంట నీకు సహాయం చేయాలని. నువ్వే పాపపు ఊబులో పడిపోయి ఉన్నావో, ఏది వదులుకోలేక సతమతమైపోతూ ఉన్నావో, అక్కడి నుండి నిన్ను లేవనెత్తాలని ఈరోజు ప్రభు నీ దగ్గర ఉన్నాడు. ఆయన నిన్ను వెంబడిస్తున్నాడు, నిన్ను ఫాలో అవుతున్నాడు. ఎంత అదృష్టవంతులం కదా మనం. ఆయనే నిన్ను వెతుక్కుంటూ ఈ లోకానికి వచ్చారు. నిన్ను వెతుకుతున్న ప్రేమ ఈరోజు కూడా నేను వెతుకుతూనే ఉంది. అందుకే మరలా నీతో మాట్లాడుతున్నాడు ఆయన. నీవు అనుకుంటున్నావు ఆయన నన్ను విడిచిపెట్టాడేమో అని. ఈ పాపమును బట్టి, నీ అతిక్రమం బట్టి ఆయన నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోలేదు. ఆయన నిన్ను వెతుకుతున్నాడు ఇంకా. చూడండి, ప్రభువును చూడాలని జక్కయ్య మేడి చెట్టుకి కూర్చున్నాడు. అయితే జక్కయ్య కంటే ఎక్కువ ప్రేమతో, ఎక్కువ ఆశతో జక్కయ్యను తన పాపం నుండి విడిపించాలని, పరిశుద్ధునిగా చేయాలని, జక్కయ్యను కూడా అబ్రహాము కుమారునిగా చేయాలని ప్రభువు జక్కయ్య కంటే ఎక్కువగా ప్రేమించి ప్రభువే జక్కయ్యను వెతుక్కుంటూ ఆ మేడి చెట్టు కిందకు వచ్చాడు. ఆయన ఎప్పటి నుండి జక్కయ్యను ఫాలో అవుతున్నాడో కానీ అతనిని రక్షించేంత వరకు కూడా జక్కయ్యను వెంబడిస్తూనే ఉన్నాడు ఆయన. మరి 38 సంవత్సరాల నుండి కోనేటి దగ్గర పడుకున్న వ్యక్తిని వెతుక్కుంటూ ప్రభువు కోనేటి దగ్గరికి వెళ్ళాడు.
ఆ వ్యక్తిని కరుణించాలని, ఆ వ్యక్తిని విడిపించాలని, తిరిగి మామూలు వ్యక్తిగా చెయ్యాలని ఆ పనికిరాని వ్యక్తిని వెతుక్కుంటూ వెళ్ళాడు ప్రభు. ఇంకా కోనేటి దగ్గర ఎంతోమంది ఆరోగ్యవంతులు ఉన్నారు, ఎంతోమంది బలంగా ఉన్నవారు ఉన్నారు, ఎంతోమంది ధనవంతులు ఉన్నారు, ఎంతోమంది పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు ఉన్నారు. కానీ పనికిరాని, ఎవ్వరికీ అక్కరలేనివాడుగా 38 సంవత్సరాల నుండి అక్కడే పడి ఉన్న ఆ వ్యక్తిని వెతుక్కుంటూ వెళ్ళాడు ప్రభు. చూడండి, ఆయన ప్రేమ ఎంత గొప్పది, ఆయన కృప, ఆయన కరుణ ఎంత గొప్పది. ఈ లోకంలో ఎవ్వరూ ప్రేమించని వ్యక్తులను ఆయన ప్రేమిస్తాడు. ఈ లోకంలో అందరి చేత విసర్జింపబడిన వారిని ఆయన ప్రేమిస్తాడు. అందరూ త్రోసివేసిన వారిని ఆయన ప్రేమిస్తాడు. ఇక నువ్వు పనికిరావన్న వారిని ఆయన పనికొచ్చేవారిగా చేస్తాడు. ఇక నువ్వు మాకు అక్కర్లేదు, నీ వల్ల మాకు ఉపయోగం ఏముందని అంటున్న వారి దగ్గరకు ఆయన వెతుక్కుంటూ వెళ్ళి వారిని పవిత్రులుగా చేసి, వారిని స్వస్థపరిచి, వారిని లేవనెత్తి అనేక మందికి ఉపయోగకరమైన వారిగా, అనేక మంది వారి ద్వారా సంతోషించే వారిగా ఆయన చేస్తాడు. భయంకరమైన పాపాత్మురాలుగా ఉన్న ఆ సమరయ స్త్రీని వెతుక్కుంటూ ఆయన ఆ బావి దగ్గరికి వెళ్ళాడు. చాలాసేపు ఆ బావి దగ్గర ఆమె కొరకు ఎదురు చూచాడు. ఎవ్వరూ ప్రేమించినంతగా ఆమెను ప్రేమించి, ఆమెను కరుణించి, ఆమెను పరిశుద్ధురాలుగా చేయాలని, పవిత్రురాలుగా చేయాలని ఆ బావి దగ్గర ఆయన నిలబడున్నాడు ఆమె కొరకు. ఎంతోసేపు నిలబడ్డాడు ప్రభు. శిష్యులు విసుక్కున్నారు. అయినప్పటికీ కూడా ఆయన వెళ్ళిపోలేదు. ఇంకా ఆమె వస్తుందని ఆమె కొరకు ఎదురు చూచాడు. ఆమె వచ్చిన తర్వాత ఆమెతో మాట్లాడి ఆమె జీవితాన్ని మార్చి, ఆ ఊరిలో పనికిరాని వ్యక్తిగా ఉన్న ఆమెను అనేక మందికి పనికొచ్చే వ్యక్తిగా, గొప్ప సేవకురాలుగా చేశాడు. అందరూ ఆమెలో ఉన్న పాపను చూచారు, ఆమె వ్యభిచారి అన్నారు. కానీ ప్రభు ఆమెలో గొప్ప సేవకురాలను చూచాడు, గొప్ప దైవజనురాలుగా చేశాడు ఆయన. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మీరు కూడా ప్రస్తుతము ఎవ్వరికి పనికిరాని వారుగా ఉన్నారా? అందరూ త్రోసివేసిన స్థితిలో ఉన్నారా? ఎవ్వరి కరుణ పొందుకోలేక, ఎవ్వరి దయకు పాత్రలు కాక, ఎవ్వరి ప్రేమ నోచుకోక నిస్సహాయ స్థితిలో, నిర్జీవన స్థితిలో ఉన్నారా? ఎంతమాత్రం భయపడకండి. కరుణించే ప్రభు, ప్రేమించే ప్రభు ఈరోజు నీ కొరకు కూడా నిలువబడున్నాడు. నిన్ను కరుణించాలని, నిన్ను దీవించాలని, నీకు నెమ్మది ఇవ్వాలని, నీకు సమాధానం ఇవ్వాలని, శాంతినివ్వాలని, నీ జీవితంలో ఉన్న ఒడిదుడుకులన్నీ తీసివేసి, నీ దుఃఖాన్ని కొట్టివేసి నీకు సంతోషాన్ని ఇవ్వాలని ఆయన నీ కొరకు నిలువబడి ఉన్నాడు ప్రియ సహోదరి. ఆయన నీ కొరకు ఎదురు చూస్తున్నాడు ప్రియ సహోదరుడా. భయపడొద్దు. ఈ లోకమంతా మారిపోయినా, ఆకాశము భూమి గతించిపోయినా, పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిలినా ఆయన కృప విడిచిపోదు నిన్ను, ఆయన ప్రేమ విడిచిపోదు. ఈ వాగ్దానం నీ కొరకే. నీతో మాట్లాడుతున్నారు ఆయన. తండ్రి, మీరు నాకున్నారా? నా కొరకు మీరు నిలువబడి ఉన్నారా? నా కొరకు మీరు ఎదురు చూస్తున్నారా? నీ ప్రేమ కొరకు వందనాలని ఈరోజు అందరం కూడా ఆయన చేతులకు మన జీవితాన్ని సమర్పించుకుంటూ, తండ్రి నీకు లోబడతానయ్యా, నన్ను స్వీకరించండి తండ్రి అని ఆయనకు సమర్పించుకుంటూ ప్రార్థన చేద్దాం. కరుణించునా ప్రభువా, కరువాయి మనశాంతి నాకు, మనలేను ఈ మహిలో, మనలేను ఈ మహిలో. కరుణించునా ప్రభువా, పుట్టితి పాపాల వలయంబులోని పెరుగుచూ పడుచుంటి పరిపాటిగాని, పుట్టితి పాపాల వలయంబులోని పెరుగుచూ పడుచుంటి పరిపాటిగాని, సరిదిద్దినను నడుపుమా, పరిశుద్ధునిగా చేయుమా, సరిదిద్దినను నిలుపుమా, పరిశుద్ధునిగా చేయుమా. కరుణించునా ప్రభువా, మానవులంతా మరిచేటివారు, మా ఇంటివారు దయచూపలేరు. మానవులంతా మరిచేటివారు, మా
దయచూపలేరు. మరువని మా దైవమా, మము కన్న మా యేసువా. మరువని మా దైవమా, మము కన్న మా యేసువా. కరుణించునా ప్రభువా, కరువాయే మనశ్శాంతి నాకు. మనలేను ఈ మహిలో, మనలేను ఈ మహిలో. ప్రేమగల తండ్రి నీకు వందనాలు దేవా. అత్యంత కృప చేత, అత్యంత ప్రేమ చేత మరలా ఈ విధంగా నేను స్తుతించే భాగ్యాన్ని ఇచ్చారు. మరలా నేను ఘనపరచగలుగుతున్నామంటే కేవలం నీ కృప తండ్రి. అనేక మందికి లేని గొప్ప భాగ్యాన్ని మరలా మాకు అనుగ్రహించినందుకు వందనాలు అయ్యా. నన్ను కరుణించాలని, మా ఆత్మీయ కుటుంబంలో ప్రతి ఒక్కొక్కరిని కరుణించాలని ఈరోజు మీరు నిలువబడి ఉన్నారని తెలియచేశారు అయ్యా. నీ అత్యంత ప్రేమ కొరకు వందనాలు తండ్రి. ఈ లోకంలో ఎవరు మా కొరకు నిలువబడి ఉండరు నాయన. ఈ లోకంలో ఎవరైనా మా కొరకు కొంచెం సేపు ఎదురు చూస్తారో, మీరైతే అనేక సంవత్సరాలుగా మా కొరకు ఎదురు చూస్తున్నారు, మా కొరకు నిలువబడి ఉన్నారు. ఇంతగా మమ్మల్ని ప్రేమిస్తున్న నీ కృప కొరకు, నీ ప్రేమ కొరకు వందనాలు అయ్యా. ఈరోజు ఈ వాగ్దానాన్ని నమ్మిన వారందరి జీవితంలో నెరవేరుస్తున్నందుకు వందనాలు. మరి ముఖ్యంగా తండ్రి, సమస్యలు శోధనలో ఉన్న నీ బిడ్డలందరినీ నీ చేతులకు అప్పగించుకుంటున్నానయ్యా. కామెంట్స్ ద్వారా ఎంతమంది వారి సమస్యలు తెలియజేస్తున్నారో ప్రతి సమస్య మీద యేసు రక్తం ప్రోక్షిస్తున్నాను. ప్రతి బిడ్డ మీద యేసు రక్తం ప్రోక్షిస్తున్నాను. అసాధ్యమైనది లేని దేవా, ఎవరైతే ఇది అసాధ్యం అనుకుంటున్నారో, ఎవరైతే ఇది ఇక జరగదనుకుంటున్నారో, ఏదైతే ఎంతో కాలంగా కనిపెడుతున్నాను కానీ నా జీవితంలో ఇక అవ్వదనుకుంటున్నారో, ప్రతిదీ కూడా నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో అద్భుతము జరుగునుగాక. ప్రతి జీవితంలో విడుదల కలుగునుగాక. ప్రతి విషయంలో అద్భుతాలు చూచుదురుగాక. ప్రతి ఒక్క కుటుంబంలో అద్భుతం జరిగిస్తున్నందుకు వందనాలు. వారు ప్రార్థిస్తున్న, వారు ఆశిస్తున్న ప్రతి విషయాన్ని మీరు జరిగించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఈరోజు ప్రత్యేకంగా గర్భంతో ఉన్న బిడ్డలందరినీ చేతులు పెడుతున్నానయ్యా. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీ స్థాయి చేస్తున్నందుకు వందనాలు. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ నీకు అప్పగిస్తున్నానయ్యా. సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి నడిపించండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడేయండి. వారి ప్రతి పనులు మీరు తోడుగా ఉండి, వారి ప్రతి ప్రయత్నంలో మీరు తోడుగా ఉండి, వారు వెళ్ళే ప్రతి స్థలంలో మీరు తోడుగా ఉండి, వారికి ముందుగా మీరు నడిచి ఈ దూతల వారికి తోడుగా ఉంచి ఈ దినము జయకరంగా ముగించే భాగ్యాన్ని దయచేయమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నా జీవితం ఏంటో ఏమవుతుందో అని అలసిపోయి ఉన్నారా? ఆయన దాటిపోతాడని అభిప్రాయంతో ఉన్నవేమో. అయితే ఆత్మీయ నేత్రాలతో చూడు. ఆయన నిన్ను కరుణించాలని, నీకు సహాయం చేయాలని, నిన్ను స్వస్థపరచాలని, నిన్ను దీవించాలని, నీకు పరిశుద్ధాత్మ వరాలు ఇవ్వాలని, నిన్ను ఉన్నతంగా ఆయన కొరకు వాడుకోవాలని, నీ పరిచర్యను దీవించాలని, నీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఆయన నిలువబడి ఉన్నాడు. ఆయన నిన్ను దాటిపోయేవాడు కాదు. నీ కొరకు దినమంతా చేతులు చాచి ఎదురు చూస్తూ ఉన్నాడు. నా కొరకు ఈ వాగ్దానం మన వారందరూ కూడా ఆమెను కామెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.